జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. కుల పిచ్చి వద్దు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రస్తుతం మానవుడు కుల వ్యవస్థలో కొనసాగుతున్నాడు. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు కులమనే ముద్ర అతని జీవితంపై ప్రత్యక్షంగా ఉంటుంది. ఆ విధంగా అది అతని అంతరంగంలో దశాబ్దాల తరబడి కొనసాగుతుంది. అంతేగాక తన కులం పట్ల తప్పక మమకారం ఉంటుంది. ఇతర కులాల పట్ల వ్యతిరేకత ఉంటుంది. అంటే మనిషి తన కులం పట్ల రాగాన్ని, ఇతర కులాల పట్ల ద్వేషాన్ని పెంచుకుంటాడు. దీనిని ఏమంటారు? సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోవడమే కదా. పక్షపాత వైఖరిని అవలంబించడమే కదా. విచక్షణను కోల్పోవడమే కదా. అసలు కులం అనేది ఎక్కడుంది? మనిషి తనను గుర్తించడం కోసం, సాంప్రదాయాల కోసం, వివాహాల కోసం, ఆచార వ్యవహారాల కోసం కృత్రిమంగా ఏర్పరచుకున్నదే తప్ప అది వాస్తవం కానే కాదు. అది కేవలం ఒక ఉపాధి మాత్రమే. అటువంటి ఉపాధిని తొలగించగలిగితే అంతా సమానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం సమాజంలో కుల పిచ్చి పెరుగుతుంది, కుల ద్వేషం పెరుగుతుంది, కులాల మధ్య కుమ్ములాటలు జరుగుతున్నాయి, అందరి మనసులు ముక్కలవుతున్నాయి, అంతరంగం పూర్తిగా కలుషితమవుతుంది. మేధావులంతా కులమనే ముసుగులో బంధించబడి వర్గ పోరాటాన్ని పెంచుకుంటున్నారు. మనసులు కలుషితమవుతున్నాయి. అంతరంగం ముక్కలుగా విభజింపబడి రాగద్వేషాలు పెరుగుతున్నాయి. అటువంటి కులం కరిగిపోతే ఆత్మీయత వెల్లివిరుస్తుంది కదా. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. మతోన్మాదం వద్దు. అనంత ప్రేమ స్వరూపులారా, మతం మనిషిని మానవత్వం నుండి దివ్యత్వం వైపుకు మళ్లించే విధంగా, అంతరంగాన్ని ఆత్మ వైపుకు పయనించే విధంగా ఉండాలి తప్ప మనుషుల మధ్య అంతరాలను సృష్టించే విధంగా ఉండకూడదు. ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుందో గమనించండి. మనుషులంతా మతాల వారీగా విభజింపబడుతున్నారు, మతాలలో ఇరుక్కుపోతున్నారు, మత ద్వేషాన్ని పెంచుకుంటున్నారు, మూఢనమ్మకాల్లో కూరుకుపోతున్నారు, మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారు. తమ మతపు పురోభివృద్ధి కన్నా ఇతర మతాల పతనాన్ని కోరుకుంటున్నారు. ఆత్మ విమర్శను మర్చిపోతున్నారు, పరవిమర్శను పెంచుకుంటున్నారు. ఆ విధంగా ఘర్షణ వాతావరణాన్ని ఏర్పరచుకుంటున్నారు. మతాలలోనికి రాజకీయాలు ప్రవేశించి వాని పవిత్రతకు భంగం కలుగజేస్తున్నాయి. మతాలు వ్యక్తుల పేరు మీద ఆవిర్భవించటం వలన వ్యక్తి పూజలను పెంచుకుంటున్నారు. ఒక మతాన్ని వ్యతిరేకిస్తూ ఇంకొక రకమైన సాంప్రదాయాలను సృష్టించుకుంటున్నారు. ఈ విధంగా మానవ జాతి యావత్తు మత ముసుగులో మారణ హోమాలను సృష్టిస్తుంది. మనిషి మతం నుండి బయటపడగలిగితేనే దివ్యత్వానికి చేరువ కాగలుగుతాడు. అందువలన మతోన్మాదం నుండి పూర్తిగా బయటపడి మానవత్వంలో జీవిస్తూ అంతిమంగా సునాయాసంగా విశ్వంలో కలిసిపోవాలి. అదే మానవ జీవిత పరమార్థం. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్.
ప్రాంతీయత ప్రమాదం. దివ్యాత్మ స్వరూపులారా, ప్రస్తుతం మానవ జాతి యావత్తు మాయలో ఇరుక్కుంది. ఉన్న దానిని లేనట్లుగా, లేని దానిని ఉన్నట్లుగా భ్రమింపజేస్తుంది. భూమండలం అంతా ఒక్కటే కదా, అది భగవంతునికి ప్రతిరూపం కదా. అటువంటి భూదేవిని, భూమాతను విభజించడం ఏమిటి? దేశాలేమిటి? దేశ భద్రత కోసం లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం ఏమిటి? ఈ ప్రాంతం నాది అనుకుంటే మరొక ప్రాంతం నీది కాదు అనే భావన కలుగుతుంది కదా. ఫలితంగా సంకుచిత తత్వం, స్వార్థం అంతరంగంలో తిష్ట వేసుకొని మనసును సమూలంగా కలుషితం చేస్తాయి కదా. ఉన్నది ఒకే ప్రాంతం కదా, దానికి హద్దులు ఏర్పరచడం ఏమిటి? పరిపాలనా సౌలభ్యం కోసం, పరిపాలనా వికేంద్రీకరణ కోసం ప్రాంతాలు ఏర్పడ్డాయి తప్ప అంతా ఒకటే కదా. ఒకవేళ నాది అనే భావన ఉన్నప్పటికీ అది మనం జీవించి ఉన్నంత కాలమే కదా. మనం గతించిన తదుపరి మనది ఏదీ కాదు కదా. ఆలోచించండి. కొద్ది ప్రాంతమే నాది అనుకుంటే మిగిలినదంతా మనది కాకుండా పోతుంది కదా. అటువంటి వారు జీవితాంతం పేదరికంలో జీవిస్తున్నట్లే కదా. విశ్వవ్యాప్త భావంలో జీవించే వ్యక్తికి అనంతమైన శక్తి వస్తుంది కదా. అలాగాక పరిమిత తత్వంతో జీవించే వ్యక్తిలో శక్తి కూడా పరిమితంగానే ఉంటుంది కదా. అందువలన ప్రాంతీయ తత్వం నుంచి బయటపడి విశ్వవ్యాప్త భావనతో జీవించగలగాలి. అట్టి స్థితిలో జీవితాంతం సాధన జరుగుతూనే ఉంటుంది కదా.